ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే, ఆయన యేసునందు విన్ని, యేసుని గురించి విన్ని, ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా ఆయన యందు ఉపదేశించబడిన వారిని ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా మీరు క్రీస్తుని నేర్చుకున్నారా? ఆయన యందు సత్యం ఉన్నది ఉన్నట్టుగా మీరు నేర్చుకున్న వారైతే ఇలాగెట్లా ఉంటారు? ఏంటి ఆ సత్యం? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకునవలెను. ఇదే క్రీస్తులో ఉన్న సత్యం. ప్రైజ్ ది లార్డ్. ఏమి విడిచిపెట్టాలి? నరగత్య మాత్రం కాదు, దొంగతనం మాత్రం కాదు, వ్యభిచారం మాత్రం కాదు, విగ్రహణ మాత్రం కాదు, మోసకరమైన దురాశ చేత చెడిపోయిన నీ ప్రాచీన మనస్తత్వం, మీ ప్రాచీన స్వభావం. లోకం కావాలి, డబ్బు కావాలి, గొప్పతనం కావాలి, పదవి కావాలని నీ యొక్క దురాశ. ప్రైజ్ ది లార్డ్. ఇది కనబడేది కాదు, మీ లోపల ఉన్నది, మీ అంతరంగంలో ఉన్న ఈ ఆశలు, మోసకరమైన దురాశ చేత చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి. అక్కడ విగ్రహాన్ని వదులుకోవాలి, వ్యభిచారం వదులుకోవాలి, దొంగతనం వదులుకోవాలి. ఇక్కడేం వదులుకోవాలి? మీ హృదయంలో దాచుకున్న మీ డబ్బు ఆశ, నీ పెద్ద చర్చు ఆశ, పొలం కావాలని, జమీన్ కావాలి, స్థలం కావాలని, పేరు కావాలని, గొప్పతనం కావాలని, బిల్డింగ్ కావాలని, ఇంకా 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 కావాలి, ఇంకా కావాలని నీలో దాగి ఉన్న ఆ దురాశని వదులుకో. అది క్రీస్తులో ఉన్న సత్యం. చెప్పు, ఈ సత్యం కావాలా? ఇది అందరికీ కాదు, నా శిష్యులకున్న సత్యం. నా మాట యందు తెలిసిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యము ఆమె ఇది అందరికీ గ్రహించడు. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకు ఈ సత్యం అర్థమవుతుంది. మీరు సత్యము గ్రహించదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేని వారికి